అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కోడలి కలలు అత్త రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి ఎంతో ఈజీగా త్వరగా అయిపోయే గోధుమ రవ్వ పెసరపప్పు దోశలు. అవి ఎలా చేసుకోవాలో చూద్దామా? 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. నేను వచ్చేసేసి ఇప్పుడు 2 కప్స్ గోధుమ రవ్వ 2 కప్పులు పెసరపప్పు తీసుకున్నాను అన్నమాట. ఇది మీకు చాలా ఈజీగా 10-15 మినిట్స్లో అయిపోయే ఈజీ రెసిపీ. దోశ పిండి అనమాట. దోశ బ్యాటర్ మనకి 10-15 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఈక్వల్ క్వాంటిటీలో రవ్వను పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు అంటే వడపప్పుకి చేస్తాం కదా, అదండి. ఓకేనా? తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఫస్ట్ రవ్వని పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక్కసారి వాష్ చేసుకొని వాటర్ తీసేసేసి మళ్ళీ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూసాను కదా, ఒకసారి కిందకి పైకి కలిపేసేసి ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కలుపుకున్నాక ఆ వాటర్ అన్నీ కూడా మనము కడిగినాక వంచేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఇట్లా వంచేసుకున్నాక మళ్ళీ మనము ఆ పప్పు ఆ గోధుమ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 10-15 మినిట్స్ సైడ్కి పెట్టేసుకొని అంతే, మీ దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అట్లా సైడ్కి పెట్టుకున్నాక 10-15 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మన పెసరపప్పు గోధుమ రవ్వ ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉండదండి. ఆ వాటర్ అయితే పడేయద్దండి. మనము ఈ బ్యాటర్ రుబ్బుకోవడానికి వాటర్ యూజ్ చేసుకుంటాం కదా, ఆ వాటరే యూజ్ చేసుకోవాలి. నానబెట్టిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవే యూజ్ చేసుకోవాలి. ఓకే, అది మిక్సీలో చేసుకొని కొంచెం అల్లం ముక్క, కొంచెం పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? గ్రైండ్ చేసుకుంటే మనకి మంచి హెల్దీ అయిన షుగర్స్ కంట్రోల్లో ఉంచి వెయిట్ లాస్ని తగ్గించే హెల్దీ రెసిపీ దోశ పిండి రెడీ అయిపోతుంది. మీకు చాలా ఈజీ అనమాట. ఇది 10-15 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకునే దోశ బ్యాటర్ అనమాట. ఓకేనా? ఇది చాలా షుగర్ కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ దోశ తీసుకోవడం వల్ల మనకి తక్కువ క్యాలరీస్ ఎక్కువ ప్రోటీన్ ఉండే హెల్దీ రెసిపీ అనమాట. మనం గోధుమ రవ్వతో ఉప్మా తినాలన్నా కొంచెం పిల్లలు కానీ వీళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడుతుంటారు, తినరు తొందరగా. కానీ నేను మా పిల్లలకైతే గోధుమ రవ్వని పెసరపప్పుని ఇట్లా దోశలాగా వేసి ఇస్తూ ఉంటాను అనమాట. సో వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అయితే తెలీదు, నార్మల్ దోశలాగే తినేస్తారు. చాలా బాగుంటుంది. పెసర దోశ మనకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలామంది పెసరట్టు తినాలంటే గ్యాస్ వస్తుంది అని ఫీల్ అవుతారు. ఇలా తీసుకోవడం వల్ల మనం ఎక్కువ క్వాంటిటీ పెసరపప్పు వెళ్ళదు. మనం గోధుమ రవ్వతో తీసుకుంటున్నాం కాబట్టి మంచిగా ఉంటుంది. అండ్ దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎంత పెద్ద దోశలు వేసుకున్నా కూడా కింద అంటుకోవడం లాంటివి అయితే ఏమీ ఉండదన్నమాట. చాలా స్మూత్గా మెత్తగా ఉండే పెసరపప్పు గోధుమ రవ్వ దోశ. ఇది ఇన్స్టెంట్ టిఫిన్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఇదే అండి మనము అప్పుడప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్తున్నప్పుడు టిఫిన్స్ లేక ఇబ్బంది పడతాం కదా, అలాంటి టైంలో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కింద ఈ దోశని ప్రిఫర్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చిందని, అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈజీగా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద కంటెంట్ అండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.